క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు నటుడు రాజేంద్ర ప్రసాద్. తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని, అనుకోకుండా తన నోటి నుంచి ఆ మాట దొర్లిందన్నారు. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు తమంతా సంతోషంగా గడిపామని, ఏది ఏమైనా వార్నర్ అంటే తనకిష్టమన్నారు. తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే సారీ అని చెప్పారు ఆయన. అదిదాన్ సర్ప్రైజ్ అని సినిమాలో చేయటం కాదు, నిజంగా మా వెంకీ కుటుంబాలను ఈ నితిన్ వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవయానంటే అంటాడు. దొంగ మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్లోంచి ఒక మాట దొర్లింది. అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అసలు నా ఉద్దేశం, నా గురించి మీకు తెలియదేముంది. ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం. ఎంత అల్లరి చేశాము అని అంటే గనక నితిన్ని అతన్ని మీరంతా నాకు పిల్లలు లాంటి వాళ్ళు అన్న అంటే గట్టిగా వాటేసుకుని నేను మెదకుండా ఉండకుండా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వు యాక్టింగ్లోకి రా, నీ సంగతి చెప్తానన్నా. అంటే అతను అన్నాడు మీరు క్రికెట్లోకి రండి, మీ సంగతి చెప్తానన్నాడు. ఇలా మ్యాక్సిమం అల్లరి చేసాము. అల్లరి చేసి ఆ ఫంక్షన్కి వచ్చాము. ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్, ఐ లవ్ హిస్ క్రికెట్. డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిల్మ్స్, లవ్ అవర్ యాక్టింగ్. సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టున్నట్టయితే ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగదు, జరగకుండా చూసుకుందాం మనం.